ఇది రివ్యూ కోసం మిమ్మల్ని కలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం తెలుసు. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఎంతమంది ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నారు కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పారు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ పాషా గారి కింద కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్ లో ఓఎస్డీ గారు ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉంది. ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపలో బాబు ఉంది, వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మేర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడి. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి. దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రెండోది డాష్ బోర్డులు ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు. ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు, ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాల లేని పిల్లలు సుమారు 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్డ్ కూడా డేటా మీద ప్రయత్నం చేస్తున్నాం, అదొక సెక్టర్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇండియా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, వస్తాం జరుగుతుంది. అది కల్లారనే పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దెర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు అది వెరీ వెరీ సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్. రెండోది వచ్చే కదా లర్నింగ్ ఎక్సలెన్స్. లీప్ అని పేరు పెట్టింది అందుకే, లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లర్నింగ్ ఎక్సలెన్స్ తీసుకెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. అలాగే మన గైడ్ కాలేజెస్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చి ఆల్రెడీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాం, కానీ ఇన్ స్పిరిట్ అమలు చేయాలి. సెక్రటరీ గారు ఒక మంచి మాట, వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ, కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ ప్లాన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం చెప్తుందని అడుగుతాడు, కళ్ళు నొప్పి ఉంది కానీ కాళ్ళు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే అది ఇచ్చే ముందులో ఎవరు ఇబ్బంది పడతారు, మన ఇబ్బంది పడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది. యూఆర్ సూపర్ స్పెషలిస్ట్, యూఆర్ నథింగ్ బట్ నియర్లీ డాక్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీరు సరైన పాలసీ ఇవ్వాలి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు హెడ్ఏక్ పెట్టుకుని కాలు నొప్పి ఉందంటే ఎట్లా జరుగుతుంది? సో డేటా పర్ఫెక్షన్ అనేది అవసరం. సో గ్యారంటీ రెఫరల్ అనేది ఒక అసెస్మెంట్ మేము పెట్టుకున్నాం, ఫోకస్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా క్లిక్కర్ టెక్నాలజీ కూడా అమలు చేసాం. 9th గ్రేడ్కి ట్రాన్సిషన్ చేసాం. ఇప్పుడు అది సమీపంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి. సమ్మరీ వీడియోస్ పెట్టి అదొకటి ట్రై చేస్తున్నాము. క్రోమ్ బుక్స్ ఇవన్నీ కూడా త్వరలో అది అందించబోతున్నాను. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది GFL 100% ఎట్లా సాధించాలి.
ఇక్కడే సెక్రటరీ గారు చెప్పినట్లు మనం నంబర్ చూసినప్పుడు 5%, 95% వస్తే బా పర్ఫెక్షన్ వచ్చింది అనుకోవచ్చు. కానీ 5% అనేది చాలా పెద్ద నంబర్. మన సిస్టంలో కనీసం 1,50,000 మంది పిల్లలు 5%. 5% వాళ్ళు వెనకబడుతున్నారంటే ఫోకస్ రెమెడియల్ అవసరం. ఆ ఫోకస్ మనం చేయాలి. ఈ సంవత్సరం వచ్చేగల మీరు చూస్తే 1 class 1 teacher అనే సంస్కరణ విజయరామరాజు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మేడం గారు అద్భుతంగా అమలు చేసుకుని ముందరికి వెళ్తున్నారు. స్కూల్స్ లో మనం టార్గెట్ పెట్టుకున్నాం కనీసం 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్రోల్మెంట్. దాంట్లో ఉపాధ్యాయులు చాలా ఇక్కడ టీఎల్ కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. మూవ్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది పూర్త పాఠశాలలో ఉన్నారు. అది మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. మీరు మనం చూస్తుంటారు బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఫస్ట్ టైం ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్ మేము ఉన్నాం, కాన్ఫిడెన్స్ ఇచ్చారు పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఇంకో పక్కన ఉపాధ్యాయులు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పేదానికి అది చేస్తుంది. అందుకే మీరు ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్కన స్టార్ రేటింగ్స్ కూడా ఏర్పాటు చేశాం. వీటికున్న పాఠశాలలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అకాడమిక్స్ పైన స్టార్ రేటింగ్ ఏర్పాటు చేశాం. దాంట్లో కొన్ని మార్పులు చేయడానికి అవసరం ఉంటే మీరు దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము అన్నింటిలో పర్ఫెక్ట్ అన్నట్లేదు, ఇది ఒక ప్రయత్నం నా సైడ్ నుంచి. సో మార్పులు చేర్పులను చేసేటువంటి చెప్పండి, ఆ మార్పులు చేర్పులు కూడా మేము చేస్తాం. బట్ స్టార్ రేటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం. అవుడివి ఎక్కువ ఎకనామిక్ పర్ఫార్మెన్స్, అవుడివి ఎక్కువ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మేము దానికోసం కేటాయిస్తున్నాం, దాని అమల్లోకి తీసుకొస్తాం. అంతేకాకుండా గ్రామంలో ఉన్న తాతలు ఈరోజు కూడా మార్నింగ్ ఒక మీటింగ్లో ఒక ఆయన వచ్చి సార్ నా పాఠశాలలో, నేను చదువుకున్న పాఠశాలలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తే చేస్తాను వాళ్ళు చెప్తాను. అనేక మంది తాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా సరిగ్గా రిసీవ్ చేసుకొని ఒక ప్రాపర్ మెకానిజం మీరు కూడా ఏర్పాటు చేసుకొని చేయొచ్చుగా హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఆల్ ప్రభుత్వ పాఠశాలలు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగల లీక్ ప్రూఫ్ బిల్డింగ్, ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, బెంచెస్. ఇది నాన్ నెగోషియబుల్స్. ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్ట్రీమ్స్ కనబడుతుంది. ఆ ఎక్స్ట్రీమ్స్ లేకుండా బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ గ్యారంటీ పరిస్థితి తీసుకుని దాంట్లో మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కడపకు వచ్చేగల మన స్మార్ట్ కిచెన్స్ కలెక్టర్ గారు, శ్రీధర్ గారు కూడా అద్భుతంగా పైనీర్ చేశారు. కేంద్రంలో కూడా మంచి ఫోకస్ వచ్చింది. వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. అన్ని రోల్ అవుట్ చేయమని స్మార్ట్ కిచెన్స్ తీసుకెళ్ళి నెక్స్ట్ టైం మేము టార్గెట్ పెట్టుకుని 2 years 100% వీ వాంట్ మూవ్ టువర్డ్స్ స్మార్ట్ కిచెన్స్. దానిపైన క్లోజ్ వెళ్దామని. ఇంకో పక్కన మీరు చూస్తే మా మంగళగిరి నియోజకవర్గంలో నెడమర్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్గా కనీసం ఒక నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ తయారు చేసి దశగా అడుగులు వేస్తున్నాం. ఇది ప్రయత్నమే, సక్సెస్ అయ్యాని నేను అనలేను. బట్ కొత్త కొత్త మెథడాలజీస్, టెలిగ్రఫీ తీసుకొచ్చాము. దాని తర్వాత సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసాం, సైన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. సో చాలా ప్యాషన్తో మేము తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన నెల్లూరు జిల్లాలో కూడా మంత్రి నారాయణ గారు కూడా అదే ప్యాషన్తో కూడా ఆయన 2 schools తీసుకున్నాడు. అన్ని నియోజకవర్గాల్లో మోడల్స్ ఏంటంటే కనీసం 1 school we want to create. నెడమర్కి వచ్చేగాలి ఆల్రెడీ మాకు పెద్ద పంచాయతీ అడ్మిషన్స్ రికమెండేషన్స్ రోజున అయిపోయింది. నో రికమెండేషన్ ఎగ్జామ్స్ పెట్టింది. ఎందుకంటే అంత లోడ్ పడిపోయింది. శాసనసభ్యుడిగా నేను ఇబ్బంది పడుతున్నాను. సో చెప్పే అడ్మిషన్స్ ఎగ్జామ్ పెట్టండి, నేను ఏం పెట్టాల్సుకోలేదు అడ్మిషన్స్ అని చెప్పి పరిస్థితులు తీసుకొచ్చాను. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ అయితే పక్క కౌంటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకొచ్చారు. అది మా మంగళగిరి నియోజకవర్గంలో మొదలైంది. నెడమర్ స్కూల్కి అడ్మిషన్స్ కోసం పక్క నియోజకవర్గంలో ఉన్నవారు వాళ్ళ ఇల్లు ఆధారాన్ని మార్చుకుని వచ్చి ఇప్పుడు మా పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వని చెప్పిన పరిస్థితి వచ్చారు. ఇది మన సిస్టంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేవలం ఒక ఇంటర్నేషనల్ స్కూల్లోనే కాదు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి రావాలి. ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అది చాలా శ్రద్ధ పెట్టాలి. మీ దగ్గర ఫోకస్ చాలా చాలా అవసరం. మీరు చూసారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు కేవలం బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే ఎంఈఓ డిఎస్ తీసుకోవాలి. అంత లీప్ యాప్ ద్వారానే జరగాలి. ఇప్పుడు లీవ్స్ కానీ సీనియారిటీ ఎవ్రీథింగ్ ఇస్ నో ఫిక్స్డ్. క్లీన్అప్ 99% అయిందని నేను అనుకుంటున్నాను. కాదంటే మీరు చెప్పండి, సర్దిద్దుకుంటాం. బట్ వీఆర్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. సో ఉపాధ్యాయుల్ని మీరు తిప్పించుకుంటాం, మిమ్మల్ని కనిపించుకుంటాం, అది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ త్రూ లీవ్ యాప్. ఉపాధ్యాయులు లీవ్కి వెళ్ళాలంటే లీవ్ యాప్ ద్వారా అప్లై చేయాలి. ఇమ్మీడియట్ గా అక్కడికి మీరు ఫస్ట్ టైం నుంచి స్కూల్ అలొకేట్ చేయాలి. టీచర్ లేకుండా పాఠశాలను ఉండకూడదు. అంతా రియల్ టైం చేయాలి. ఇంక్లూడింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా. గతంలో ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు మాకు. మీరు ఇనిషియేట్ చేస్తారు, మాకు తెలియదు. హైకోర్టుకు వచ్చినా మేము తెలుసుకుంటాం. కేసు బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఇప్పుడు అది కూడా లీప్ యాప్ ద్వారానే ఇనిషియేట్ చేయాలని అనుకుంటాం. సో లీప్ యాప్ బికమ్స్ ది సెంటర్ ఫర్ ది ఎంటైర్ యాక్టివిటీ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాం. ఏంటంటే నేను బలంగా నమ్మేది, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూస్తున్నాను డేటా, అదే విధంగా డిఓగా మీరు మీ జిల్లా కూడా మీ కింద ఎన్ని అదే డేటా చూస్తాను. నేను స్టేట్ లెవెల్ చూస్తాను, ఎన్నో మండలి చూస్తాను. హెడ్ మాస్టర్ కూడా అదే డేటా. సో మీరు ఆ ఫోకస్ రా. నేనేదో ఒకటి చూసి మీరు ఇంకోటి చూసి అవుట్కమ్స్ ఎక్కడ వస్తాయండి. గోల్ క్లియర్గా ఉందా? మంత్రి గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి కింద లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు గోల్ సిమిలర్ గా ఉండాలి. చాలా కష్టపడ్డాం, డాష్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశాం. సో డాష్ బోర్డ్స్ పైన కూడా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. క్రమీపంగా ఒక ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత వీ వాంట్ మేక్ దిస్ ఆల్సో పబ్లిక్ డాష్ బోర్డ్. దిస్ విల్ మేక్ పబ్లిక్ డాష్ బోర్డ్. సో పబ్లిక్ చూస్తారు. వాళ్ళే కదా మనం అందరు జీతాలు కట్టేది. వాళ్ళు పనులు పెడుతున్నారు, మనం జీతాలు చెల్లించాలి. ఐ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్ డాష్ బోర్డ్. కలెక్టర్స్ అందరూ కూడా డాష్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే డేటా పాయింట్స్ మీతో రివ్యూ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ రెడీకి వచ్చే కదా మనం ఇప్పుడు ప్యాన్లు, అదేవిధంగా ఏఐ బేస్డ్ లెర్నింగ్ టూల్స్, ఏఐ ట్యూటర్, ఇవన్నీ కూడా వీప్యాప్ ద్వారా త్వరలోనే అమలు చేయబోతున్నాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్తాం. కానీ టెక్నాలజీతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. వికసిత్ భారత్ వితౌట్ వాల్యూస్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వర గారు క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయన ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నాం. ఆయన రూపొందించిన పుస్తకాల్ని ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. అది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం. ఎవ్రీ సాటర్డే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూశాను నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్, కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నిజంగా ఆశ్చర్యమైన. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను ఫార్వర్డ్ వచ్చి. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపెళ్తే అక్కడ నేను గౌరవిస్తారు అండర్ వెళ్ళిన పరిస్థితికి వచ్చేసింది. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్టే అనుకుంటాడు. ఇప్పుడు గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన పవిత్రమైన బాధ్యత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. కొన్ని పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేస్తాం. నేను మాట్లాడుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు మాట్లాడుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం ఉంది. బలంగా మన పిల్లలకు ఎంకరేజ్ చేయడం, ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేయడం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష ఎస్పీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో ఐఏఎస్ స్టూడెంట్ కిట్స్ కూడా ఇస్తున్నాం, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు శాప్ ద్వారా కూడా మీ వాంట్ క్రియేట్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఆ ఫోకస్ కూడా మేము తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరూ ఫాలో అయ్యి ఉండొచ్చు. 2 సంవత్సరాలు చాలా మంది నేను విద్యాశాఖ తీసుకుంటున్నారంటే వద్దని వారు ఎక్కువ మంది, కనీసం 95% మంది వద్దు అని చెప్పారు. కానీ సమాజంలో ఏ మార్పు అయితే తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు విద్య నుంచే సాధించడంతో నేను బలంగా. అందుకే మనందరూ పవిత్రమైన బాధ్యత ఉంది.
ఇక్కడ ఉన్న డిఈఓస్ ఏపీసీస్ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ శాతం మనం ఈగోస్ లో టెక్నికాలిటీస్ లో ఎక్కువ ఫిక్స్ అయిపోయి అసలు మర్చిపోతాం. లర్నింగ్ అవుట్కమ్స్ ఇస్ ద సింగిల్ ఫోకస్. Am I happy with results? 20%. 100% pass percentage సాధించినప్పుడే యాజ్ అ మినిస్టర్ I'll be happy and I'll be proud of me. కేవలం 100 days రెమెడియల్ ప్రోగ్రామే కాదు, అది ఇంటర్మ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్. హెడ్ఏక్ వచ్చినప్పుడు 650 ఎట్లయితే కొంచెం వాడతామో షార్ట్ టర్మ్ రిలీఫ్ కి పనికొస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే అసలు 100 days యాక్షన్ ప్లాన్ అవసరం లేకుండా పిల్లలు ట్రాన్సిషన్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా అందించాం, ట్రాన్సిషన్ బుక్స్. వేరే అంటే 5th grade నుంచి 6th grade వచ్చినప్పుడు బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఆ పుస్తకాలు కూడా రూపొందించి మీకు అందిస్తాం జరిగింది. సో అక్కడ నుంచి ఫౌండేషన్స్ పకడ్బందీగా ఉంటాయి. 10th class వచ్చే పర్ఫార్మ్ మచ్ బెటర్. సో ఇప్పటి నుంచి మనం ఫౌండేషన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో టుగెదర్ వీ షుడ్ మేక్ ది ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాట్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ, ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. అందుకే ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిన్లాండ్ ఆగస్ట్లో వెళ్తున్నారు. ఇక్కడ జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, పెడగాజీ ఎలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ అయి తిరిగి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ చేయాలి. I will be happy when you shut all private schools by competing with them. కంపీట్ చేయాలి. చాలా మంది నాకేం చెప్తున్నారు, పర్మిషన్ ఇవ్వద్దు సార్, ఇది ఇవ్వద్దు సార్ అంటే. నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఆపేస్తే వాళ్ళు నష్టపోయేది ఎవరు? పిల్లలు. అగైన్ థింక్ అబౌట్ ద చైల్డ్. పిల్లలు నష్టపోతారు. ఐ విల్ నాట్ డూ సచ్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ విల్ కంపీట్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఆ పరిస్థితి మనం తీసుకురావచ్చు. ఎక్కువ సమయం అసలు 1-2 years వీ కెన్ డూ దట్, బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ మూమెంట్. అది మీరు చేయాలి, కలిసికట్టుగా అందరూ చేయాలి. సో ఫీల్డ్ లో ఉన్న వాస్తవాలు తెలిసినట్టు కనుక్కున్నాం. డేటా అంతా ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఐ ఓన్లీ వాంట్ టు ఫోకస్. డేటా ఈజ్ వాట్ ఇట్ ఈస్. కొన్ని మార్పులు చేర్పులు తప్పులు ఉంటే యూఆర్ హియర్ టు కరెక్ట్, నో ప్రాబ్లం. బట్ ఇంప్రూవ్మెంట్స్ మీద ఐ వాంట్ టు స్పెండ్. ఇంకా అయిపోయిన దాని గురించి ఎక్కువ చర్చించేసారు, ఇది జరిగింది సార్, ఇది జరిగింది. దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. హిస్టరీ ఇస్ వేర్ ఇట్ ఇస్, హిస్టరీ బుక్స్ లో. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెడ్ నుంచి మీరు గ్రీన్ లోకి ఎట్ సారీ బ్లూ లోకి ఎట్ రావాలి, బ్లూ నుంచి గ్రీన్ లోకి ఎట్ రావాలి. దట్ షుడ్ బి అవర్ సింగులర్ ఫోకస్. దాని గురించి చర్చించడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంది. సో టుగెదర్ లెట్స్ మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్. లెట్స్ క్రియేట్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. జై హింద్.